शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् భగవద్గీతలో ఈరోజు మనది 48th క్లాస్ 48వ పాఠం. ఈరోజు కొత్త శ్లోకం, ఈరోజు కొత్త శ్లోకం చెప్పుకోవాలి. ఈరోజు కొత్త శ్లోకం నేను షేర్ చేస్తా. ఫస్ట్ షేర్ చేస్తే సరిపోతుంది. షేర్ స్క్రీన్. కనిపిస్తుంది కదండి? కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది. సరే. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహాతి నరోపరాణి. సరే చెప్తాను, మీరు చెప్తారా? నేను చెప్తాను. 3 సార్లు. వాసాంసి జీర్ణాని యథా విహాయ వాసాంసి జీర్ణాని యథా విహాయ వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహాతి నరోపరాణి. ఇక్కడ గృహణ హాకు నావత్తుంది కదండి, నాకు హావత్తు ఇచ్చినట్టుగా చదవాలి. నవాని గృహాతి నరోపరాణి. నవాని గృహ్ణాని నరోపరాణి. నవాని గృహాతి నరోపరాణి. నవాని గృహాని నరోపరాణి. నవాని గృహాని నవోపరాణి. ఇక్కడ గృహాన్ని కదా మేడం, అది తీది గుడిసి. నవాని గృహాతి నరోపరాణి. సరేనా? వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహాతి నరోపరాణి. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి. నవాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి. శరీరాణి విహాయ జీర్ణాని యథా శరీరాని విహాయ జీర్ణాని. యథా శరీరాని. రెండవ లైన్ లో తథా, మొదటి లైన్ లో యథా కదా. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ వచ్చింది కదా. యథా వస్తే మామూలుగా సంస్కృతంలో తథా వస్తుంది. అది ఎట్లయితే ఇట్లా అన్నట్టుగా ఇది తథా. తథా శరీరాణి విహాయ జీర్ణాని. తథా శరీరాని విహాయ జీర్ణాని. తథా శరీరాని విహాయ జీర్ణాని. అన్యాని సంయాతి నవాని దేహి. అన్యాని సంయాతి నవాని దేహి. అన్యాని సంయాతి నవాని దేహి. తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. తథా శరీరాని విహాయ. ఒక్క నిమిషం. తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. ఇప్పుడు ఒకసారి చెప్పేసేయండి. వాసాంశ జీర్ణాల మొత్తం, తర్వాత మిగిలిన వాళ్ళు కూడా సుజాత మేడం వాళ్ళు కూడా చెప్పేస్తారు. సువర్ణమ్మ మేడం. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహాతి నరోపరాణి. తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహాతి నరోపరాణి. తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. చదివేస్తారా? మొత్తం చదివేసేయండి. సుజాత గారు చదివేస్తారా? చదువుతాను.
చదివండి. వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గుహ్నాతి నరోపరాణి తదా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. ఇక్కడ ఏమంటండి సంయాతి అంటే కదా, సంయాతి అని చదవద్దండి, సంయాతి నకారం ముక్కుతో చదివినట్టుగా చదవాలి అక్కడ. సంయాతి తథా శరీరాన్ని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి, అట్లా చదవాలి. సరేనా? ఓకే, చదవండి మేడం సుజాత గారు. సరే, చదవమంటారా సార్? చదివేసేయండి. పాంసాపి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. మీరు కూడా సంయాతి అన్నారు, సంయాతి నకారం అంటే ముక్కుతో నేసల్ సౌండ్ రావాలి, అక్కడ ముక్కుతో సౌండ్ రావాలి. అన్యాని సంయాతి నవాని దేహి, కాస్త ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. అంటే సాకి సున్నా ఉంది కదా సార్, అందుకని సున్నా ఉంది కాబట్టి సంయాతి అనొద్దు, సంయాతి. అన్యాని సంయాతి నవాని దేహి అని. మొదటి టైంలో కూడా అంతే, గృహ్ణాతి అని ఉంది కదా, హాకు నావత్తుంది, నాకు హావు వచ్చినట్టుగా చదవాలి. గృహ్ణాతి. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. అలా చదవండి, సరిపోతుంది. సరేనా? ఓకే. సైన్యాతి పెట్టుకోవాలి సార్. సైన్యాతి సంయాతి సంయాతి అని చదవాలి, సంయాతి అనొద్దు. సంయాతి అంటే మొదట ప్రాక్టీస్ లోనే అలా పెట్టేసుకున్నాం అనుకోండి, సరిపోతుంది అనమాట. వాసాంసి జీవ. సరే, ఇప్పుడు ఈ సరే మ్యూట్ చేసేసి సంయాతి సంయాతి అన్యాని సంయాతి నవాని దేహి. సరేనా? ఓకే. నెక్స్ట్ ఇప్పుడు వాసాంసి జీర్ణాన్ని యథా, ఇది 22వ శ్లోకం మనకు భగవద్గీతలో. ఇప్పుడు ముందు శ్లోకానికి ఈ శ్లోకానికి కనెక్టివిటీ ఏమిటి, కనెక్షన్ ఏమిటి అంటే, ముందు శ్లోకంలో ఏం చెప్పుకున్నామంటే మనము వేదా వినాశనం నిత్యం ఏన మజమవ్యయం కథం స పురుష పార్థ కం ఘాతయతి హంతికం అని చెప్పుకున్నాం కదా. అక్కడ వచ్చేసి అవినాశనం అని చెప్పుకున్నాం కదా, వినాశము లేనటువంటిది ఆత్మ అని చెప్పుకున్నాం కదా. దాన్ని ఆ వినాశము లేనటువంటిది అంటే మనం రోజు నిత్యము మనము వినాశం ఉండేదన్నే చూస్తుంటాం కదా, మన ప్రపంచంలో కనిపించేదంతా మరణమే కనిపిస్తుంటుంది కదా. మరి మరణం వినాశం కాదని అంటాం. కాస్త వివరంగా చెప్పండి అని ఎవరైనా అడిగితే దాని సమాధానం అంటే వినాశం లేదు అని చెప్పుకున్నాం కదా, అవినాశనం అని చెప్పుకున్నాం కదా. వేద వినాశనం నిత్యం, వేద అవినాశనం నిత్యం అజం అవ్యయం అనంతా చెప్పుకున్నాం కదా. మరి అవినాశనం అని చెప్పావు కదా, అవినాశనం అని చెప్తే అవినాశనం అని చెప్పడానికి కాస్త ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడిగితే, శిష్యుడు అడిగాడు అని అనుకుంటే ఆ గురువు ఏం చెప్పాలి అనే దానికి సమాధానంగా ఈ శ్లోకముని కనెక్టివిటీ ఇస్తారనమాట ఇక్కడ. ఎందుకంటే ఆ శ్లోకానికి ఈ శ్లోకానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి. ఇప్పుడు వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ, ఇప్పుడు మొదట ప్రతిపదార్థం చూసేసుకుంటే అప్పుడు తర్వాత మనకు నిదానంగా అర్థం చెప్పుకుందాం. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరః అపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. ఇక్కడ ఏమంటే నరహ అనేది నరుడు అంటే మానవుడు. నరుడు ఇక్కడ ఉన్నట్టు వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరహ అపరాణి. నరుడు అన్నటువంటి వాడు. నరుడు అన్నటువంటి శబ్దం ఎందుకు వాడారంటే ఇక్కడ మనము సాధారణంగా నరుడు అంటే దానికి కూడా స్పెషల్ అర్థం ఉంటుంది అనమాట. ఏమిటంటే నరిష్యతి ఇది నరహ అంటారనమాట. నరిష్యతి అంటే వినాశము లేనటువంటి వాడు అని అర్థం అనమాట. సాధారణంగా 2 రకాల స్వరూపం ఉంటుంది మానవునికి. ఒకటి మర్త్య అనేది హైలైట్ చేస్తే అంటే మరణించేటువంటి వాడు, అంటే వినాశం ఉన్నటువంటి వాడు అన్నదాన్ని హైలైట్ చేస్తే అది మర్త్య అని చెప్పాలి. నరహ అని చెప్తే ఏం హైలైట్ చేస్తామంటే నరిష్యతి ఇది నరహ అంటే అతని వినాశం లేనటువంటి వాడు కాబట్టి నరుడు అనే అర్థంలో నరుడు అన్నటువంటి అర్థం చెప్పుకుంటాం అనమాట. అందువల్ల మనకు
ఏం చెప్పుకుంటామంటే నర నారాయణ స్వరూపము అని చెప్పుకుంటుంటాం అనమాట. నరుడు నారాయణుడు అని చెప్పుకుంటుంటాం కదా. శ్రీ మహావిష్ణువు ఒకే సమయంలో 2 రూపాల్లో వ్యక్తమైనటువంటి నరుడు నారాయణుడు అనమాట. అది నరుడు అన్న శ్రీ మహావిష్ణువే, నారాయణుడు అన్న శ్రీ మహావిష్ణువే. రెండిట్లోనూ అతను ఒకేసారిగా అతను అవతరించాడు అని చెప్తారు అనమాట. నరుడు అందువల్ల నరిష్యతి, దానికి నాశనం లేనటువంటిది కాబట్టి నరుడు అని పేరు అనమాట. అక్కడి నుంచి నరుడు నారాయణుడు అని మనం చెప్పుకుంటాం దాన్ని. సో ఇక్కడ నరహ అన్న పదం ఎందుకు వాడాడంటే ఇక్కడ ఈ ఆత్మ అన్నటువంటిది నాశనం లేనటువంటిది కదా. వినాశము ఏది కాదు, వినాశనం అయ్యంతా కనిపించేదంతా వినాశనమే కదా. మరి కనిపించేదంతా వినాశనమైనప్పుడు ఇది అది వినాశనం లేదని చెప్తున్నావు కదా, కాస్త వివరించు చెప్పినప్పుడు చెప్పేటువంటి శ్లోకం కాబట్టి దీన్ని ఇక్కడ నరహ అన్న పదం ఇక్కడ వాడారు అని భాష్యకారులు రాస్తారనమాట. వాసాంసి నరహ, నరుడు అంటే మానవుడు సాధారణంగా అర్థం చేసుకుందాం. మానవుడు జీర్ణాని అంటే జీర్ణమైనటువంటిది అంటే ఏమిటంటే పాతబడిపోయినటువంటిది, పోయినటువంటిది అంటే చినిగిపోయినటువంటిది, అలాంటి వాసాంసి బట్టలను, వస్త్రాలను, జీర్ణాని వాసాంసి జీర్ణమైనటువంటి బట్టలను విహాయ విడిచిపెట్టి, ఎలాగంటే ఆ బట్టలు తీసి పక్కన పరేసేసి, అపరాణి అంటే నరోపరాణిలో అపరాణి ఉంది కదా, అపరాణి అంటే వేరే అయినటువంటి కొత్త వేరే ఉండేటువంటి నవాని కొత్త అంటే కొత్త, వాసాంసి మళ్ళీ ఆ బట్టలను రుణహాతి ఎలా వేసుకుంటాడో, యథా ఏ విధంగా అయితే జీర్ణాని వాసాంసి జీర్ణమైనటువంటి బట్టలను విహాయ అంటే విడిచిపెట్టి, అపరాణి వేరే, నవాని కొత్త, వాసాంసి బట్టలను రుణహాతి ధరిస్తాడో, అలా ఎలా కొత్త బట్టలను వేసుకుంటూ ఉంటాడో గృహాతి అంటే స్వీకరించుచున్నాడు. తథా అదే విధముగా ఈ దేహి అంటే ఎవరు? దేహంలో ఉన్నటువంటి జీవాత్మ, జీవుడు శరీరాన్ని జీర్ణాన్ని, ఇక్కడ జీర్ణమైనటువంటి శరీరాలను విహాయ వదిలిపెట్టి, అన్యాని శరీరాన్ని కొత్త శరీరములను సంయాతి ధరిస్తూ ఉన్నాడు. కొత్త శరీరాలు ధరిస్తున్నాడు. పాత శరీరాలు వదిలిపెట్టి, జీర్ణాన్ని అంటే పాతబడ్డ అంటే కర్మక్షయం చేత దుర్బలమైపోయినటువంటి శరీరాన్ని, దేహాలను విడిచిపెట్టి, అన్యాని అంటే వేరే, నవాని కొత్త శరీరాన్ని, దేహములను సంయాతి అతను గ్రహిస్తూ ఉన్నాడు. నేను రాయలేదా? సన్యాతి పొందుచున్నాడు అంటే ఏమి? జనరల్ మీనింగ్ ఏమంటే, ఎలాగైతే మానవుడు జీర్ణమైపోయిన బట్టలను, పాత బట్టలను త్యజించి కొత్త బట్టలను ధరించును, అదే విధముగా మరణ సమయంలో జీవాత్మ పాత శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరాన్ని స్వీకరించును అని అర్థం అనమాట. ఇది బ్రాడ్గా అర్థం అనమాట. ఇక్కడ దీన్ని ఏమంటారంటే, ఈ శ్లోకాన్ని ఏం చెప్తారంటే పునర్జన్మోపనిషత్తు అని అంటారనమాట. పునర్జన్మ ఒక శ్లోకానికే ఒక ఉపనిషత్తుతో సమానమైనటువంటి శ్లోకము ఇది అని చెప్తారనమాట. చూడడానికి చాలా సింపుల్ గా ఉంటుంది, గంభీరమైనటువంటి శ్లోకం అనమాట ఇది. ఎందుకు గంభీరమైనటువంటి శ్లోకం అంటే, మనిషి తను మరణము మనం అనుకునేటువంటి మరణం సంభవించినప్పుడు దీన్ని ఒక పాత చొక్కా విప్పి కొత్త చొక్కా వేసుకున్నట్టు అని అంత తేలిగ్గా శ్రీకృష్ణ పరమాత్మ కొట్టివేస్తున్నాడు అనమాట. ఒక శరీరంలో నుంచి ఇంకొక శరీరానికి వెళ్ళేది ఎలాంటిది అంటే, పాత చొక్కా వదిలేసి కొత్త చొక్కా వేసుకున్నట్టు. అంటే శరీరము అన్నటువంటిది ఎలాంటిదంటే, ఈ దేహము అన్నటువంటిది ఒక చొక్కాతో సమానం అనమాట. ఈ చొక్కాతో సమానమైనటువంటి దాన్ని చొక్కా తీసి అక్కడ పారేస్తాము, కొత్త చొక్కా వేసుకుంటుంటాం అనమాట. సో అంత సింపుల్ యాజ్ దట్ అని చెప్తున్నాడు అనమాట. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ అంటే జీర్ణమైనటువంటి పాత బట్టలు ఎలా పక్కన పారేసి కొత్త బట్టలు ఎలా ధరిస్తూ ఉంటాడో నరుడు అన్నటువంటి వాడు, అలాగే ఈ జీవుడు అనేటువంటి వాడు పాత శరీరాలు అలా వదిలిపెట్టేసి కొత్త శరీరాలలోకి వెళ్తుంటాడు. శరీరాలు అని ఇక్కడ అన్యాని శరీరాణి అని వాడాడంటే ఏమిటంటే, ఎన్నో శరీరాలు ఇలా పొందుతూనే ఉంటాడు అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ బేసిక్ గా ఏం చెప్తారంటే పునర్జన్మ గురించి చెప్తున్నారు అనమాట. పునర్జన్మ ఎలా ఉంటుంది అని చెప్పేసి. దీని పునర్జన్మ అన్నటువంటిది ఏమిటంటే, ఆత్మతత్వాన్ని తెలుసుకోకున్నటువంటి వాడు, ఆ స్టేజ్ లో ఉన్నటువంటి వాళ్ళు, సాధారణంగా మనలాంటి వాళ్ళు అనుకోండి. మనలాంటి వాళ్ళు ఎలా ఉంటామంట అంటే, మనము దేహాత్మ భావంతో ఎక్కువగా ఉంటాము. ఎప్పుడూ దేహాత్మ భావనతోనే ఉంటాము. దేహమే నాది అనుకునేటువంటి భావనతో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి మనం ఏం చేస్తుంటామంటే, మరణం వచ్చినప్పుడు ఏడుస్తుంటాము.
జననం వచ్చినప్పుడు సంతోషపడిపోతుంటాం అనమాట. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే శ్రీకృష్ణ పరమాత్మ, ఈ పునర్జన్మ అన్నటువంటిది ఎప్పుడు ఉంటుంది? ఎలా ఉంటుందంటే, ఈ కొత్త బట్టల్ని ఇలా పాత బట్టల్ని ఎలా పారేసి కొత్త బట్టల్ని వేసుకుంటామో, అంత సింపుల్‌గా కొత్త శరీరం వచ్చేస్తుంటుంది. కొత్త శరీరంలోకి వెళ్ళిపోతుంటాడు. అంతేగాని దీనికట్ట జన్మించినప్పుడు సంతోషపడేటువంటి అవసరము లేదు. మరణించినప్పుడు దుఃఖించేటువంటి అవసరము లేదు. ఎందుకంటే అంత సింపుల్‌గా ఉంటుందన్నమాట ఇది. కానీ ఇక్కడ దీన్ని ఈ పునర్జన్మ సిద్ధాంతం ఎందుకు జరుగుతుంది? ఎందుకు పునర్జన్మ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు మన మతంలో? అంటే సనాతన ధర్మంలో ఎందుకు దీన్ని ప్రతిపాదించారు అన్నటువంటి చర్చ మనకు చాలా వస్తుందన్నమాట వేదాంతంలో. ఇప్పుడు చూడండి, ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడనుకోండి. ఒక వ్యక్తి ఉన్నటువంటి వాడు మన జన్మ అనే పదం ఉంది అనుకుంటే, ఆ జన్మించాడు అనేది మనం రియల్ అనుకున్నాం అనుకోండి. ఒక వ్యక్తి చాలా ధనవంతుడై పుడతాడనుకోండి. ఇంకొక వ్యక్తి ఏదో స్లమ్‌లో ఒకడు చాలా బీదవాడిగా పుడతాడనమాట. అలాగే ఒక వ్యక్తి చాలా అందగాడిగా పుడతాడు. ఇంకొక వ్యక్తి చాలా కురూపిగా పుడతాడు. ఒకడు చాలా విద్యావంతుడిగా ఉంటాడు. ఒకడికి విహీనంగా ఉంటాడనమాట. మరి ఈ భేదం ఎందుకు కలుగుతుంది? పరమాత్మకు అంటే భగవంతుడు ఈశ్వరుడు అన్నటువంటి వాడికి ఒక్కరి మీద అనురాగము, ఇంకొకరి పైన విరాగము ఉంటుందా? ఒకరి మీద ఎక్కువ ప్రేమ, ఇంకొకరి పైన ద్వేషము ఉంటుందా? మరి ఎందుకు సృష్టిస్తున్నాడు? అన్న ప్రశ్నకు జవాబు అన్నమాట. సాధారణంగా మనం ఏమనుకుంటుంటామంటే, కొంతమంది నాకే కష్టాలన్నీ నాకే ఉన్నాయి. వేరేవాడు చాలా సుఖంగా ఉన్నాడు అనుకుంటాం అనమాట. చాలా మంది అలా అనుకుంటుంటాం అనమాట. నేను ఇంత అందవిహీనంగా పుట్టాను. వాడు చూడు ఎంత అందంగా పుట్టాడు వాడు. నాకు విద్య అబ్బలేదు, వాడికి విద్య అబ్బింది. నాకు ఐశ్వర్యం లేదు, వాడికి ఐశ్వర్యం ఉంది. ఇలాంటి భావనలు మనకు పరమాత్మ ఇలా పుట్టించాడు అని అనుకుంటుంటాం అనమాట. కానీ దీన్ని ఏమిటంటే పునర్జన్మ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, పరమాత్మ అన్నటువంటి వాడు భేదభావం ఉంది అంటే అతను పరమాత్మ కాదన్నమాట. అతనికి ఒకరి వైపు ద్వేషము, ఒకరి పక్క ప్రేమ ఉంది అంటే అతనికేం మనమేం బంధువులు ఎవరు బంధువులు, కొత్తగా అతనికి బంధువులు ఎవరు లేరు, ఇష్టలు లేరు, తర్వాత ద్వేషించేటువంటి వాళ్ళు ఎవరు లేరనమాట అతనికి. అలాంటి వ్యక్తి మరి ఇలా పుట్టించడానికి కారణం ఏమిటి? పుట్టించడానికి కారణం ఏమిటి అని చెప్పుకునేదానికి వేరే మన రిలీజియన్స్‌కును, వేరే రిలీజియన్స్‌కి ఉన్నటువంటి పెద్ద డిఫరెన్స్ ఏమిటంటే, మనం ఈ పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తామనమాట. ఈ పునర్జన్మ సిద్ధాంతం ప్రకారము ఈ ఈ ఈ దేహంలో ఉన్నటువంటి సమయంలో ఈ జీవాత్మ ఎలా ఉంటుందంటే, జీవాత్మ మాయలో కట్టుబడిపోయి ఉంటుందన్నమాట. అంటే దేహాత్మ భావనతో కట్టుబడిపోయి ఉంటుంది. అంటే ఈ దేహంలో ప్రవేశించినప్పుడు ఈ జీవాత్మ ఆత్మ అన్నటువంటిది ఈ దేహంలో అది చైతన్యవంతంగా ఉన్నటువంటి సందర్భంలో అది ఏమైపోతుందంటే, ఈ మాయ వల్ల, భగవంతుని యొక్క మాయ వల్ల ఏమైపోతుందంటే, ఇక్కడ ఉన్నటువంటి సమయంలో అది సాధారణంగా ఈ దేహమే నేను అనుకున్నటువంటి భావనలో పడి, ఈ దేహం చేసేటువంటి తప్పులన్నీ అది చేసుకుంటూ ఆ కర్మఫలాన్ని అనుభవిస్తూ ఉంటుందన్నమాట. మళ్ళీ జన్మ ఎత్తి మళ్ళీ ఆ కర్మఫలం అనుభవిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ జన్మలో నేను ఏదన్నా చాలా చెడ్డ పని చేశాననుకోండి, వచ్చే జన్మలో నేను ఏదో ఒక ఆ బాధను నేను అనుభవించాలన్నమాట. ఈ జన్మలో ఎక్కువ పుణ్యం చేసినటువంటి వాడు వచ్చే జన్మలో మంచి ధనవంతుడిగా పుట్టేటువంటి సందర్భం ఉంటుందన్నమాట. పుణ్యం చేసింటాడు. ఏదో మంచి తల్లిదండ్రులు జన్మించడము, మంచి వ్యవస్థ ఉన్నటువంటి ప్రదేశంలో జన్మించడము, మంచి వాతావరణంలో పుట్టడము, పెరగడము అలాంటివి సంభవిస్తూ ఉంటుందన్నమాట. అందువల్లనే ఒక్కోసారి చిన్న పిల్లలు ఉంటారు. చిన్న పిల్లడు 2 ఏళ్ళు, 3 ఏళ్ల పిల్ల అప్పుడే వాళ్ళు ఎంతో జ్ఞానం ఉంటుందన్నమాట. వాళ్ళు ఏదో ఇవన్నీ చెప్తుంటారనమాట. ఏది ఒక రాగం చెప్తే ఆ రాగం ఇది ఫలానా రాగం అని చెప్పేటువంటి గుర్తించేటువంటి గొప్ప వ్యక్తులు చిన్న పిల్లలు మనం చూస్తుంటాం అనమాట. 3 ఏళ్ళు, 4 ఏళ్ల వయసులో భగవద్గీత అంతా చెప్పేటువంటి పిల్లలు ఉన్నారనమాట. మరి ఏమిటిది అంటే పూర్వజన్మ సంస్కారం అనమాట. ఆ సంస్కారంలో వచ్చినటువంటి యథా ప్రజ్ఞః యథా స్మృతిః అని చెప్పేసి మనకు మాండుక్యోపనిషత్తులో తెలుస్తుందన్నమాట. ఏమిటంటే ఈ జన్మలో ఏమైనటువంటి జ్ఞానము అలాంటిది ఉంటుందో దాన్ని అనుసరించి మళ్ళీ జన్మ వస్తూ ఉంటుంది మనకు అని చెప్పేసి మనము నమ్ముతాం అన్నమాట. ఈ జన్మను మనం చాలా సార్లు మనం అట్లా కొట్టి పారేయడానికి లేదు. మనం చూడడం లేదు కదా! మరి మనకు ముందు జన్మలో ఉన్నది ఈ జన్మలో వచ్చింది అని కొట్టి పారేయడానికి లేదు. అందువల్లనే కొంతమంది చైల్డ్ ప్రాడిజీస్ అంటుంటాం అన్నమాట. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళకి ఎంతో జ్ఞానం ఉంటుందన్నమాట. మరి కొంతమంది చాలా పెద్దవాళ్ళైనప్పటికి కూడా ఒక శ్లోకం కూడా చెప్పడానికి రాదన్నమాట వాళ్ళకు. మరి ఎందుకు కారణము? దీనికి కారణం ఏమిటంటే ఆ పూర్వజన్మ యొక్క సుకృత ఫలంతో వాళ్ళు ఈ జన్మలో ఇలా పుట్టారు. ఆ సందర్భంలో పుట్టారు. వాళ్ళు అలా చేసుకున్నారు అని చెప్పేసేసి. అలా జరుగుతుంటది. మొన్న రీసెంట్‌గా మేము బెంగుళూరులో చూసానన్నమాట. అతను తల్లి, తండ్రి వచ్చేసేసి రిక్షాలో రిక్షా తొక్కేటువంటి వాడు తండ్రి. తల్లి మామూలుగా కూలీ చేసుకునేటువంటి వాళ్ళు. చిన్న బిడ్డ పుట్టిందన్నమాట. ఆ బిడ్డకు 4 ఏళ్ల వయసులో వాళ్ళేదో ఇంట్లో భగవద్గీత ఎవరో పాడుతూ ఉండేది. అలా రేడియో పాడుతూనే ఉంది. ఆ పాప విని చాలా ఇంట్రెస్ట్ చూపిచి దాన్ని వినడం మొదలుపెట్టిందంట.
వాళ్ళు ఇదంతా ఏమో ఈ పాప చాలా ఇష్టపడుతుంది అని చెప్పి దాన్ని మళ్ళీ పదే పదే ప్లే చేయడం మొదలు పెట్టారంట. ఒక సంవత్సరం లోపల 700 శ్లోకాలు నేర్చుకుందనమాట ఆ పాప. మరి ఏమిటి దీనికి కారణం అంటే పెద్దవాళ్ళిద్దరికీ రాదన్నమాట. వాళ్ళ సంస్కారం ఉంటే ఎలాగైనా వస్తుందన్నమాట అది. అలా ఆ పాపకు వచ్చిందనమాట. అందువల్ల ఈ పునర్జన్మ సిద్ధాంతం ఏం చెప్తుందంటే భగవంతుడు ఉన్నటువంటి వాడికి ఒకరి మీద ద్వేషము గాని, ఒకరి వంద ప్రేమ గాని అన్నటువంటిది స్పెసిఫిక్ గా ఏమీ ఉండదు. కానీ ఈ పూర్వజన్మ సుకృత దుష్కృతాల వల్ల ఈ జన్మలో ఇలా సంభవిస్తూ ఉంటుంది. కాబట్టి ఇలా అనుభవిస్తూ ఉంటారనమాట. ఈ అనుభవం ఎప్పుడు ఎండ్ అయిపోతుంది? అనుభవం ఎప్పుడైపోతుంది అంటే ఈ ప్రారంధ కర్మలు, సంచిత కర్మలు అన్ని అయిపోవాలన్నమాట. పూర్తి నశించిపోయినప్పుడు అప్పుడు మాత్రమే అతనికి మోక్షం అన్నటువంటి దానికి అర్హత లభిస్తుంది అనమాట. లేకుండా ఏమైపోతుందంటే మోక్షం అనేది ఉండదన్నమాట. మళ్ళీ ఏదో స్వర్గలోకానికి వెళ్ళడము, మళ్ళీ భూలోకానికి రావడము, నరకలోకానికి వెళ్ళడము, మళ్ళీ భూలోకానికి రావడము, ఇలాంటి ఇది జీవన యాత్ర అవుతూనే ఉంటుంది. కోట్ల కొద్ది సంవత్సరాలు జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి ముందు ముందు శ్లోకాల్లో చెప్తారనమాట. ఎన్నో వేల సంవత్సరాల గడిచిపోతూ ఉంటుంది అనమాట. కానీ దీనికి ముక్తి అన్నటువంటిది రాదనమాట. ఎందుకు ఇలాంటివి ఇలా చేస్తుంటాము? ఇది ఒక సిద్ధాంతం అనమాట. రెండవ కారణం ఏమిటంటే ఇలాంటిది వ్యవస్థ లేదనుకోండి, ఈ పునర్జన్మ వ్యవస్థ లేదు అని మనం అనుకుంటాం అనుకోండి. అప్పుడు ఏమైపోతుందంటే మనిషి అన్నటువంటి వాడికి చెడు చేసేస్తుంటాడు. తను తర్వాత తొందర ఏం లేదు, చెడు చేస్తాడు. వచ్చే జన్మ ఒకటి ఉంటుందిరా నీకు, వచ్చే జన్మ ఉన్నప్పుడు నువ్వు ఇలా కష్టపడతావు, లేకుంటే ఇప్పుడు పుణ్యం చేస్తే వచ్చే జన్మలో బాగుంటావు అని చెప్తే గానీ వాడు ఏమైపోతాడంటే కాస్త పుణ్యం చేసేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. లేకపోతే వాడు పుణ్యం చేయడం అనమాట. వాడు పుణ్యం చేసేటువంటి ఎందుకు చేస్తాడు? వాడు చెడ్డే చేస్తుంటాడు అనమాట. ఈ జన్మలో లెట్ us బి హ్యాపీ అంటారు కొంతమంది, చెప్తుంటారు అనమాట. లివ్ ఇన్ ద మూమెంట్, ఇప్పుడు ఉన్నప్పుడు సుఖంగా ఉండు, సంతోషంగా ఉండు అంతే, కమ్ వాట్ మే అంటుంటారు అనమాట. అందుకోసమే చార్వాకులు అనేటువంటి సిద్ధాంతం మనకు మన సంప్రదాయంలోనే కనిపిస్తుంది అనమాట. చార్వాకులు అనేటువంటి వాళ్ళు ఏం చెప్తారంటే బతికినప్పుడు సుఖంగా బ్రతుకు, హ్యాపీగా బ్రతుకు, ఒకటి కొట్టైనా బ్రతుకు పర్వాలేదు. అందుకోసం వాళ్ళు ఏం చెప్తారంటే రుణం కృత్వా ఘృతం పిబేత్ అని చెప్తారు. రుణం కృత్వా ఘృతం పిబేత్ అంటే అప్పు చేసుకునేసి బాగా నెయ్యి తాగు, నెయ్యి తినే పర్వాలేదు, తర్వాత వాడికి నెయ్యి డబ్బు ఇవ్వాలన్నా ఇవ్వనక్కర్లేదు, యాజ్ లాంగ్ యాజ్ యూ లివ్ హ్యాపీలీ అని చెప్తారనమాట. అలాంటి స్థితి ఏర్పడేటువంటి సందర్భం ఒకటి ఏర్పడుతుంది అనమాట. అంటే లోకంలో ఒక నియతి, ఒక ధర్మము అనేటువంటి చెడిపోతుంది అనమాట. ఆ ధర్మం అలా ప్రతిష్ఠితంగా ఉండాలి, నియతి ఉండాలి అంటే ఏం చేయాలి? పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించాలన్నమాట. పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తే ఏమైపోతుందంటే ఈ జన్మలో మనం ఏమైనా తప్పు చేస్తే ఆ తప్పుకు ఫలితం వచ్చే జన్మలోనైనా అనుభవిస్తాం. ఈ జన్మలోనైనా అనుభవించవచ్చు, వచ్చే జన్మలో కూడా అనుభవించవచ్చు అనమాట దాన్ని. అలాగే ఈ జన్మలో పుణ్యం చేసిన కొద్దీ వచ్చే జన్మలో మంచిగా పుడతాము అనేటువంటి కథలు మనకు కోకొలలుగా భారత రామాయణంలో కనిపిస్తుంటాయి అనమాట. ఈ జన్మలో ఏదో పుణ్యం చేశాడు, ఆ పుణ్యం వల్ల మళ్ళీ ఆ ఫలితం దక్కింది అని చెప్పేసి. మనకి పర్టికులర్ గా గజేంద్ర మోక్షం కథ అలాంటిదే. ఇంద్రజిమ్నుడు అనేటువంటి రాజు ఉంటాడు. ఆ రాజు వేల సంవత్సరాల మహావిష్ణువుకు భక్తుడిగా ఉంటాడు. అలాంటి వ్యక్తి కొన్ని కారణాల వల్ల ఏనుగుగా పుడతాడు అనమాట. ఏనుగుగా పుట్టినప్పుడు ఆ ఏనుగుగా పుట్టి 1000 సంవత్సరాలు అతను అలాగే ముసలితో పోరాడతాడంట. పోరాడినప్పుడు ఆ 1000 సంవత్సరాలు ఆ భగవత్ చింతన అన్నది రాదనమాట అతనికి. కానీ పూర్వజన్మ సుకృతం వల్ల ఏమైపోతుందంటే ఆ లాస్ట్ చివరి దశలో ఇంకా ప్రాణం పోయేటువంటి సందర్భంలో అతని శ్రీ మహావిష్ణువు యొక్క స్మృతి కలిగి అప్పుడు అతను ఆ భగవంతుడిని ప్రార్థన చేస్తాడంట. ప్రార్థన చేస్తే ఏమైపోతుందంట అంటే ఆ ప్రార్థన వల్ల అప్పుడు ఆ పూర్వజన్మ స్మృతి అనేది ఉన్నదాని వల్ల అతనికి ఆ జ్ఞానం అప్పుడు కలుగుతుందంట. కలిగినప్పుడు ఆ విష్ణుదేవుడికి అప్పుడు ఆయన ప్రార్థన చేస్తే అలా వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌదంబు ఆ పద్యం అంతా మనకు వస్తుంది అనమాట. అప్పుడు ఆ మహావిష్ణువు అక్కడి నుంచి కథలు ఇక్కడికి వచ్చి అలా ఏనుగును రక్షించడానికి వస్తాడు అనేటువంటి సందర్భము మనకు కనిపిస్తుంది అనమాట. ఈ పునర్జన్మ సిద్ధాంతం ఈ రెండవ రీజన్ ఇదన్నమాట. మొదటి రీజన్ ఏమో అది భగవంతునికి ఎవరి మీద ప్రేమ గాని ద్వేషం కాదు లేదు అన్నటువంటి విషయం ఒకటి. రెండవ విషయం ఏమిటంటే ఇది పునర్జన్మ సిద్ధాంతం లేకపోతే ధర్మము అన్నటువంటిది లోకంలో ఉండదు అన్నటువంటిది రెండవది అనమాట. మూడవ కారణం, ముఖ్యమైనటువంటి కారణం ఏం చెప్తారంటే సరే నేను ఏదో తప్పులు చేసేసాను అనుకోండి, ఏదో తెలిసో తెలియకనో తప్పులు చేసేసాను, తప్పులు చేసి కొన్నేళ్ళు అలా ఉండిపోయాను, తర్వాత నేను అలా స్వర్గానికో నరకానికి వెళ్తాను అనుకోండి, నరకానికి వెళ్తాను అనుకోండి ఏదో తప్పు చేసిన దాని నుంచి. మరి నేను దీని తర్వాత మళ్ళీ నాకు జన్మ లేదు అంటాం అనుకోండి, ఏమైపోతుంది? నేను సదా నరకంలోనే ఉండాలన్నమాట, అక్కడ నరకంలోనే ఉండాలన్నమాట. ఇది అబ్రహామిక్ రిలీజియన్స్ అనేది ఆ థియరీని బిలీవ్ చేస్తాయి అనమాట. అబ్రహామిక్ రిలీజియన్స్ అంటే ఎవరికైనా ఐడియా ఉందండి? ఎవరికైనా ఉషశ్రీ గారి, సుజాత గారి, స్వర్ణాంబ ఎవరికైనా ఐడియా ఉందా? అబ్రహామిక్ రిలీజియన్స్ అంటాం అనమాట. అబ్రహామిక్ రిలీజియన్స్ అంటే ఏం రిలీజియన్స్ అండి? ఎవరికి ఐడియా లేకపోతే నేను చెప్పేస్తాను. క్రిస్టియన్ ఇదే సార్ వాళ్ళది. క్రిస్టియన్స్ 3 రిలీజియన్స్ మేడం, 3 రిలీజియన్స్ చేరి అబ్రహామిక్ రిలీజియన్స్ అంటాం అనమాట.
అబ్రహాం అన్నటువంటి వాడు మనకు బైబిల్లో జెనసిస్ అన్నటువంటి మొట్టమొదటి దీంట్లో మనం తీసుకొని చదివితే కానీ అబ్రహాం అన్నటువంటి వాడు ఈజ్ ద ఫస్ట్ ప్రొజనేటర్ ఫర్ ఆల్ ద రిలీజియన్స్ అంటారు అనమాట. మొదటి వాడు అనమాట. ఆయనకు వచ్చేసి ఆయన ముసలివాడు అయిపోతాడు అనమాట. భార్య పేరు ఏదో నాకు గుర్తురావడం లేదు. ఆమె పేరు 86 సంవత్సరాలు అయిపోతుందంట ఆమెకు. అప్పుడు ఆమె షీ కెనాట్ కన్సీవ్. 86 సంవత్సరాల్లో కన్సీవ్ అవ్వడం లేదు కదా మరి. అప్పుడు భగవంతుడు వాళ్ళకి ఏదో అట్లా వినిపిస్తుందంట. ఏమిటంటే మీకు బిడ్డ కలుగుతాడు అని చెప్పేసి. అప్పుడు ఆమె నేను కన్సీవ్ కాలేను కదా అనుకుంటుందంట ఆమె. కానీ ఆ స్టేజ్ లో ఆమె కన్సీవ్ అవుతుంది. కన్సీవ్ అయిపోయి ఆమెకు వచ్చేసి మొదటి వాడు వచ్చేసేసి ఇస్మాయిల్ ఏమో వాడి పేరు ఏమంటారు ఐజాక్ అన్నటువంటి వాడు పుడతాడు అనమాట. ఐజాక్ పుడతాడు. ఐజాక్ నుంచి వచ్చిన 2 మతాలు వచ్చేసి జుడాయిజము, క్రిస్టియానిటీ. తర్వాత ఏమైపోతుందంటే మీకు దాసి ఒకరు ఉంటారనమాట. ఎవరికి అతని అబ్రహాం పెళ్ళాంకు. ఆ దాసి పేరు కూడా నాకు గుర్తు రావడం లేదు. ఆ దాసికి వచ్చేసేసి ఇస్మాయిల్ అన్నటువంటి వాడు పుడతాడు అనమాట. అంటే ఇద్దరు తల్లులు, తర్వాత తండ్రి ఒకడనమాట. అబ్రహాం అనేటువంటి వాడు తండ్రి, ఇద్దరు తల్లులు అంటే ఇద్దరు పెళ్ళాములు. ఒకరేమో పెళ్ళాము సారా, ఆ సారా అన్నటువంటి ఆమె పెళ్ళాము. ఇంకొక ఆమె పేరు ఏదో అంబీరానో ఏదో హెచ్తో స్టార్ట్ అవుతుంది అనమాట. ఆమె రెండవ ఆమె. ఆ రెండవ ఆమె పుట్టినటువంటి వాడు ఇస్మాయిల్ వాడు అనమాట. ఆ ఇస్మాయిల్ సంతతి వాళ్ళేమో ఇస్లాం మతం వాళ్ళు. ఆ ఐజాక్ వాళ్ళ సంబంధం వాళ్ళేమో క్రిస్టియానిటీ, జూడాయిజం అనమాట. ఈ 3 రిలీజియన్స్ అనమాట. ఈ 3 రిలీజియన్స్ చేరి మనం అబ్రహామిక్ రిలీజియన్స్ అని అంటుంటాం అనమాట. అబ్రహామిక్ రిలీజియన్స్ కును మన ఈ ధార్మిక రిలీజియన్స్ ఏమేమి హిందూయిజం గానీ, బుద్ధిజం గానీ, జైనిజం గానీ ఇవి ఒకవైపు, సిక్కిజం ఇవన్నీ ఒకవైపు, ఆ 3 ఒకవైపు అనమాట. ఆ 3 ఈ పునర్జన్మను వాళ్ళు నమ్మరన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే వన్స్ ఎ పర్సన్ డైస్, వాడు చనిపోయిన తర్వాత ఏమైపోతాడంటే వాడు ఏదర్ హీ గోస్ టు ద హెవెన్ ఆర్ హెల్ అంటారు అనమాట. హెవెన్ కానీ హెల్కి వెళ్ళిపోయిన తర్వాత పర్మనెంట్ గా వాడు అలా ఉండిపోవాల్సిందే అనమాట. ఇక్కడ ఏమి లోపం అంటే ఆ తప్పు చేసినటువంటి వాడికి ఒక అవకాశం అన్నటువంటిది లేదనమాట. మనం ఒక అవకాశం ఇచ్చి చూడ ఏదో తప్పు చేసేసాను, తర్వాత నేను ఏదో తిద్దుకుంటాను, మంచివాడిని అవుతాను అంటే వాడికి మళ్ళీ లేదనమాట. కానీ మన హిందూ రిలీజియన్ లో ఉందనమాట, ఆ అవకాశం ఉందనమాట. అంటే అంత ఫ్లెక్సిబిలిటీ ఉన్నటువంటి రిలీజియన్ మంది. ఇక్కడ ఏం చెప్తా ఉంటే సరే నువ్వు తప్పు చేసావా, సరే నువ్వు వచ్చే జన్మలో ఏదో బీదగాను లేకుంటే ఏదో కురూపిగాను ఏదో పద్ధతిలో నువ్వు పుడతావు. సరే అక్కడ మంచి చేయి పర్వాలేదు, అక్కడ మంచి చేసిన తర్వాత నీకు మళ్ళీ స్వర్గానికి కానీ నరకానికి వెళ్ళచ్చు, లేకుంటే అక్కడ నీకు మోక్షం వెళ్ళేదంటే ఒక అవకాశం కూడా నీకు ఉంటుంది అని చెప్పేటువంటి రిలీజియన్ హిందూ రిలీజియన్ అనమాట. ఈ రెండింటికి అబ్రహామిక్ రిలీజియన్స్ కు తర్వాత మన రిలీజియన్స్ కు ఉన్నటువంటి భేదం అనమాట. సో ఇది బేసిక్ గా ఈ వాసాంశ జీర్ణాన్ని యథావిహాయ అని చెప్పినప్పుడు మనకు ఏం చెప్తుందంటే ఒక శూన్యములో నుంచి మనిషి జన్మించాడు అని చెప్తే కూడాను ఏది లేకుండా మరి జన్మ ఎలా వస్తుంది, శూన్యంలో ఉన్నటువంటి జన్మ వచ్చింది అనుకుంటే ఒక్కరు పేదవాడిగా పుట్టడం ఏమిటి, ఒకటి ధనవంతుడిగా పుట్టడం ఏమిటి, శూన్యంలో నుంచి రాలేదు. అందువల్ల శూన్యంలో నుంచి వస్తే అందరూ ఒకే రకంగా ఉండాలి. మరి ముందు జన్మలో నుంచి ఏదో ప్రతి వ్యక్తి కూడా అన్నందువల్ల ఏదో ఒక చరిత్రతో మళ్ళీ ఈ జన్మలో వస్తున్నాడు. ఆ చరిత్రను అంటి పెట్టుకుని అతను ఇలా ఉన్నాడు అని చెప్పేసి చెప్పుకునేదానికి ఈ శ్లోకం అనమాట. అలా పాత చరిత్ర ఒకటి ఉంటుంది. ఆ పాత చరిత్రతో ఆయన ఏం చేస్తాడంటే ఈ జన్మకు ఇలా వచ్చింది, ఈ జన్మ ఇలా వచ్చినటువంటి జన్మ ఇలా సాగిపోతూ ఉంటుంది. ఈ జన్మలో చేసినటువంటి కార్యాలు కానీ పాప కార్యాలు కానీ వచ్చే జన్మను నిర్దేశిస్తాయి అని చెప్తాయి అనమాట. మరి వచ్చే జన్మలో నేను ఏమై పుడతాను అని అడిగితే అలా చెప్పడానికి వీలు లేదనమాట. ఏమేమి పుడతా ఉంటే మనం ఇప్పుడు ఈ జన్మలో మనం చేసినటువంటి పాప పుణ్యాలను మనమే బేరీజ్ వేసుకునేసి మరి ఇంతకన్నా మంచి జన్మ వస్తుందా, మరి ఇంతకన్నా తక్కువ జన్మ వస్తుందా అని బ్రాడ్ గా తెలుసుకునేసి ఉన్న తక్కువ సమయంలోనే మనము ఏదైనా మంచి కార్యాలు చేసేదానికి ప్రయత్నం చేయాలి అని చెప్పడానికి ఒక సంఘంలో కానీ ఒక దేశంలో కానీ ఒక ధర్మాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కోసము ఈ పునర్జన్మ సిద్ధాంతం అనమాట. అందువల్లనే దీన్ని పెద్ద గంభీరమైనటువంటి ఉపనిషత్తు ఇది. చూడ్డానికి పాత బట్టలు వదిలేసి కొత్త బట్టలు వేసుకున్నాడు అని చెప్పినప్పటికీ కూడాను ఇది పునర్జన్మ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది కాబట్టి పునర్జన్మ ఉపనిషత్తు అని చెప్పేసి భగవద్గీతలో ప్రముఖంగా చెప్పుకుంటాం అనమాట దీన్ని. తర్వాత దీంట్లో ఏం చెప్తారంటే మనము ఏమి మంచి పని చేస్తే ఆ మంచి పని ప్రకారమే మనకు వచ్చే జన్మ కూడా దొరుకుతుంది అనేది. కానీ ఈ జన్మ రాహిత్యం సంపాదించాలి అంటే ఏం చేయాలంటే అది మోక్షస్థానం అనమాట. మోక్షస్థానం అంటే అప్పుడు ఏమైపోతుందంటే ఇప్పుడు ఇలాంటి ఈ స్టేజ్ లో ఉన్నటువంటి వాడు అంటే వాసాంశ జీర్ణాన్ని యథావిహాయ
స్టేజ్ లో ఉన్నటువంటి వాడు ఏ స్టేజ్ లో ఉన్నాడంటే ఈ కేవలము దేహాత్మ భావనతో ఉన్నటువంటి వాడు, అంటే ఈ దేహం నాది అనుకునేటువంటి సందర్భంలో ఉన్నటువంటి వాడు ఈ దేహాన్ని వదిలిపెట్టినప్పుడు చాలా బాధపడి, మృత్యు వచ్చినప్పుడు బాధపడి ఏడుస్తుంటాడంట ఇతను. కానీ జన్మ వచ్చినప్పుడు సంతోషపడుతుంటాడంట అని చెప్పినప్పుడు ఇక్కడ ఏం చెప్తారంటే ఒక మీమాంస వస్తుంది అనమాట. ఏమిటంటే చూడండి, మరి పుట్టినప్పుడు కానీ మరణించినప్పుడు అతని మనం ఏడుస్తుంటామని చెప్తున్నాము, మరి పుట్టినప్పుడు కూడాను మరణించినప్పటికి కూడాను పుట్టినప్పుడు మనం నవ్వుతుంటాము అని చెప్తుంటున్నాము. దీన్ని కాస్త ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారనమాట. ఏం చెప్తారంటే ఒక చిన్న పిల్లవాడు చొక్కా వదిలినట్టు అంత ఈజీ అని అనుకున్నాం కదా, కొత్త చొక్కా వేసుకున్నప్పుడు వాడు ఏడవడం ఎందుకు ఏడుస్తాడు వాడు? మరి కొత్త చొక్కా అంటే పుట్టడం అన్నది కొత్త చొక్కా వేసుకున్నట్టు కదా భగవంతుడు చెప్పేది. పుట్టినప్పుడు వాడు ఎందుకు ఏడుస్తాడు? వాడు కొత్త చొక్కా వేసుకున్నప్పుడు వాడు ఏడవడు కదా అని చెప్పేసి ఒక మీమాంస. అది చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తే ఏం చెప్తారంటే ఒక అమ్మ చిన్న పిల్లవాడికి ఒక కొత్త చొక్కా తీసిస్తుందంట. తీస్తే వాడు కొత్త చొక్కా వేసుకునేసి చాలా బాగుంది అని చెప్పేసి అది విప్పకుండా 3 రోజులు అదే వేసుకుంటూ ఉంటాడంట. అది బాగా దుమ్ము పట్టి మలినమైపోయినప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి వాడిని విప్పు నీ చొక్కా మాసిపోయింది, ఇంకొక చొక్కా ఇస్తానంటే వాడు ఏడుస్తా అంట, నేను ఇవ్వను అని చెప్పేసి. కానీ వాళ్ళమ్మ బలవంతం పెట్టి ఏడ్చి వాడిని కొట్టి తర్వాత చొక్కా ఇప్పేసి కొత్త చొక్కా వేసుకున్నప్పుడు కూడా వాడు ఏడుస్తూనే ఉంటాడంట. ఎందుకంటే ఆ పాత చొక్కా పోయింది అని చెప్పి ఏడుస్తుంటాడంట వాడు. కానీ కొన్నాళ్ళు 1-2 రోజులు వేసుకున్న తర్వాత ఈ చొక్కా కూడా బాగానే ఉంది కదా అని చెప్పేసి ఆ చొక్కాలో కిలకిలని అవుతాడంట. సో ఈ సిమిలీని చెప్పి ఏం చెప్తారంటే మనం ఏం చేస్తుంటామంట అంటే దేహాత్మ భావంలో ఉన్నటువంటి వాడు ఆ చిన్నపిల్లవాడు అలా చేశాడు, పెద్దలైనటువంటి మనం ఏం చేస్తామంటే ఈ చొక్కా అనేటువంటి శరీరాన్ని వదలడానికి మనం ఇష్టపడమంట. అంటే ఎందుకంటే ఆ పిల్లవాడైతే ఆ అది ఉన్నటువంటి చొక్కా బాగుంది అని చెప్పేసి దాన్ని వదలకుండా ఎలా ఉంటాడో అలాగే దేహాత్మ భావంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు మనలాంటి వాళ్ళు చొక్కా నాదే అనుకునేసి ఏం చేస్తుంటామంట అంటే దీన్ని వదలడానికి ఇష్టపడమంట. అమ్మ కొట్టి ఏం చేస్తుందంటే మరణం అనుకోండి దాన్ని, మరణం కొట్టి ఏం చేస్తుందంటే కొత్త చొక్కా ఇస్తుంది అనమాట. చిన్నపిల్లవాడికి కొత్త చొక్కా ఇచ్చినప్పుడు పుట్టగానే చిన్నపిల్లవాడు ఏం చేస్తాడు? వాడు ఏడుస్తాడు కదా, మొదట వాడు ఏడుస్తాడు. అలాగే మనం కూడా ఈ దేహం వదిలిపెట్టినప్పుడు ఆ మళ్ళీ కొత్త దేహం వచ్చినప్పటికి కూడా కొత్త దేహాన్ని వచ్చినప్పుడు కూడా ఏడుస్తామంట మొదట. ఏడ్చిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు అలవాటైపోయిన తర్వాత ఇదేం బాగుంది అని చెప్పేసి బాగా నవ్వుకుంటూ కిలకిలు నవ్వుకుంటూ ఉంటామంట. అది అందుకోసం ఆ దృష్టాంతము అంటే ఆ ఎగ్జాంపుల్ చాలా చక్కగా సరిపోయేటట్టు కథ చెప్తారు. ఇది ఒకటి. ఈ మీమాంసకు ఒక ఉత్తరం, ఒక ప్రశ్నకు ఒక సమాధానం ఇచ్చినట్టుగా చెప్తారనమాట. రెండవ మీమాంస దీంట్లో ఏమిటంటే చూడండి, ఇక్కడ జీర్ణమైపోయినటువంటి వస్త్రాలను విడిచిపెట్టి కొత్త వస్త్రాలు వేసుకున్నాడు అని చెప్తున్నారు. సరే, కానీ కొంతమంది జీర్ణమైపోయినటువంటి వస్త్రం అంటే ఏమిటి? ముసలివాడైపోయిన తర్వాత శరీరం వడికేటువంటి సందర్భంలో ముడతలు పడినటువంటి దేహాన్ని వదిలిపెట్టి కొత్త దేహాన్ని ధరిస్తున్నాడు, మంచిగా నవ యవనంలో ఉన్నటువంటి బాగా అంటే కొత్తగా ఉన్నటువంటి దేహంలో వెళ్తున్నాడు అని చెప్తున్నారు. కానీ కొంతమంది మరి దేహం బాగా ఉన్నప్పుడే పోతున్నారు కదా, జీర్ణాని దేహాన్ని అంటున్నారు కదా, వాసాంసి జీర్ణాని యథా విహాయ, జీర్ణమైనటువంటి బట్టలను విడిచిపెట్టినట్టుగా అలాగే జీర్ణమైనటువంటి శరీరాలను వదిలిపెట్టేస్తున్నాము అంటున్నారు కదా. మరి కొంతమంది శరీరాలను జీర్ణం కాకముందే వదిలిపెట్టేస్తారు కదా, 20 ఏళ్లలోనే వదిలిపెట్టేస్తారు. మరి బాగానే ఉంటుంది కదా జీర్ణం కాలేదు కదా అని ఒక ప్రశ్న వేస్తే ఆ ప్రశ్న సమాధానం ఏం చెప్తారంటే చూడండి, అలా కాదు, అలా అర్థం చేసుకోకూడదు దీన్ని. పూర్వకర్మలు, అందువల్ల నేను అర్థం వేసినప్పుడు కూడా అలాగే రాశాను. ఇక్కడ ఏం రాశానంటే జీర్ణం ఉంటేమి పాతబడిండేది అనేటువంటిది ఒక అర్థం అయితే, కర్మక్షేమ చేత దుర్బలమైనటువంటి దేహము అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. కర్మక్షేమ చేత అంటే ముందు ఏదో మన కర్మలు, పాప కర్మాలు కానీ పుణ్యకర్మాలు, ఆ పాప కర్మాలను అయితే ఇక్కడ చెడ్డగా అనుభవిస్తుంటాము, పుణ్యకర్మలు అయితే ఏదో సంతోషంగా అనుభవిస్తుంటాం అనమాట. ఈ పాప పుణ్యకర్మలు రెండు కూడా సమసిపోయేది అనుకోండి, 20 ఏళ్లలోనే సమసిపోతాయి అనుకోండి. అతనికి పుట్టినటువంటి వాడు ముందు జన్మ పాపకర్మాలు కానీ పుణ్యకర్మాల వల్ల ఈ జన్మ ధరించినప్పుడు, ఈ జన్మ వచ్చినప్పుడు, ఈ జన్మలో అతనికి 20 ఏళ్లకే ఆ కర్మలన్నీ సమసిపోతాయి అనుకోండి. కర్మలు సమసిపోతే అప్పటికి ఇంకా అది జీర్ణమైపోయినట్టే లెక్క. అంటే ఎలా చెప్తారంటే ఒక కొత్త చొక్కానే ఇచ్చామనుకోండి, కొత్త చొక్కా ఇచ్చినప్పుడు కొత్త చొక్కా వెంటనే జీర్ణం కాకూడదు అనేది దాంట్లో అర్థం ఏం లేదు. ఎందుకంటే అది కొత్త చొక్కా వేసుకుని నేను అలా వెళ్ళాను అనుకోండి, కొత్త చొక్కా వేసుకుని బజార్లోకి వెళ్ళినప్పుడు ఎవడో బస్సులో వెళ్ళేటువంటి వాడు చొక్కా మీదకి వంగుతాడు అనుకోండి,
అది ఏదన్నా ఒకటి ఉమ్మేస్తాడు అనుకోండి. లేకుంటే కొత్త చెక్క వచ్చేసేసి ఒక చెట్టుకో ఏదన్నా పుట్టకో తగులుకునేసి ముళ్ళుకు తగులుకునేసి చినిగిపోయింది అనుకోండి. జీర్ణం అయిపోయినట్టే కదా లెక్క అది. మరి అది కొత్త చొక్కా కొన్నదే నిన్ననే కొన్నాము. ఈరోజు అప్పుడే జీర్ణం అయిపోయింది. అది జీర్ణం అయిపోయింది అంటే అది పాతబడిపోయి మలినపోయి అలా జీర్ణం అయిపోయింది అని అర్థం కాదు. పూర్వకర్మతో సమసిపోయింది అనుకోండి అది. ఈ దేహం కూడా అలాంటిది. దేహం సమసిపోయినప్పుడు ఏమైపోతుందంటే, దేహం సమసిపోయినప్పుడు కూడా అలాగే పోయింది అని అనుకోవాలి. అనుకునేసి దీన్ని అలాగా అర్థం చేసుకుంటే కర్మక్షయం చేత దుర్బలమైనటువంటి శరీరాన్ని వదిలిపెట్టి, అలాంటి శరీరాలను వదిలిపెట్టి కొత్త శరీరంలోకి అతను వెళుతున్నాడు అని చెప్పేసి చెప్తున్నాడనమాట. అందువల్ల మరణాన్ని గురించి భయపడనక్కర్లేదు. ఈ మొత్తం శ్లోకానికంతా ప్రతిపాదన ఏమిటంటే, సాధారణంగా మనిషి మరణం వచ్చినప్పుడు చాలా దుఃఖపడుతూ ఉంటాడు. ఆ మరణానికి ఒక గొప్ప వ్యవస్థ ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఆ మరణ వ్యవస్థ, మరణాన్ని గురించి బాధపడకుండేటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇది కొత్త చొక్కా, పాత చొక్కా తీసి పక్కన పడేసి కొత్త చొక్కా వేసుకున్నంత సులభంగా ఈ పాత దేహాన్ని అలా వదిలిపెట్టి కొత్త దేహాంలోకి ప్రవేశించినట్టు జీవాత్మ. అంతేగాని ఇందులో గొప్పగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేటువంటి సందర్భం అనమాట. దీని గురించి ఇంకా చాలా ఉంది. అయినా కూడా ఈ శ్లోకం ఇంతటితోనే ముగిద్దాం అనుకున్నా నేను. ఇంకా 2 నిమిషాలు ఉంది. ఏమైనా మాట్లాడేటట్టుంటే మీరు మాట్లాడొచ్చు. ఏమైనా 2 మినిట్స్ 2.5 మినిట్స్ ఏదో ఉంది ఇంకాను. ఆల్మోస్ట్ 3 నిమిషాలు ఉంది. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందండి దీంట్లో? ఇంకేమైనా డౌట్? సాధారణంగా ఈ 2 సార్, డౌట్ చెప్పండి మేడం. ఇప్పుడు బై బర్తే కొంతమంది చనిపోతుంటారు కదా! మరి వాళ్ళు ఏమి కర్మఫలాలు అనుభవించుంటారు సార్? అయిపోయినట్టే మేడం అక్కడికి. అక్కడికి అయిపోయినట్టు. మళ్ళీ భర్త ఎందుకు ఇవ్వాలి? వాళ్ళ కర్మఫలం అయిపోయింటే భర్త ఎందుకు కావాలి? అసలు భర్తే అంటే ఇక్కడ అవసరం లేదు కదా! ఏంటంటేనండి, ఇక్కడ కర్మఫలం అంటే అలాంటి బిడ్డనిచ్చినటువంటి వాళ్ళకి ఆ తల్లిదండ్రుల కర్మఫలం ఉందనుకోండి. ఇప్పుడు బిడ్డల కర్మఫలం తల్లిదండ్రులు కూడా అనుభవించాలి గదా! బిడ్డలకు మనం ఎలా ఆస్తి అంతస్తులు ఇస్తామో, అలాగే మన కర్మఫలాలు గూడా వాళ్ళకిస్తుంటాము. వాళ్ళ కర్మఫలాలు మనం గూడా అనుభవిస్తుంటాము అని చెప్పేసి భాగవతంలో కథలొస్తాయన్నమాట. అంటే ఇక్కడేమిటంటే అలాంటి బిడ్డ పుట్టి గర్భ శోకము ఆ తల్లికి ఏర్పడాలి గదా! తల్లికి ఏర్పడడానికి కోసం అలాంటి బిడ్డని ప్రసాదించాడు అని చెప్పేసేసి. ఆ బిడ్డకు కర్మఫలం లేదనుకోండి. పూర్వజన్మలోని పుణ్యఫలం గాని, పాప ఫలం గాని ఏదో కొంచెం చూరుంటుందనుకోండి. ఒక పిసరంత ఉంటుందనుకోండి. అది చాలా కొద్దిగా అతను జీవిస్తాడనమాట. కానీ ఈ తల్లిదండ్రులు ఉంటారు గదా! ఈ తల్లిదండ్రులకు ఈ శోకము, బాధ వాళ్ళు కలిగించాలనమాట. ఎందుకు కలిగించాలి? అంటే అప్పుడు పూర్వజన్మలో వాళ్ళకున్నటువంటి దుష్కృతి, సుకృతాన్ని బట్టి వాళ్ళు అనుభవించాలనమాట. అది అనుభవించాలంటే అలాంటి బిడ్డ పుట్టాలన్నమాట వాళ్ళకు. అంటే ఇప్పుడు ఆ ఏజ్‌లో చనిపోయినారంటే వాళ్ళు మోక్షానికి చేరినట్టా? చిన్న మోక్షానికి ఏజ్‌లోనే చేరినట్టు వెళ్ళినట్టు? కాదు మేడం. వాళ్ళ పాప పుణ్యాలు ఇక్కడ లేదు. ఈ జన్మలో ఏంటి ఈ జన్మలో అంటే ముందు జన్మలో ఉన్నటువంటి పాప పుణ్యాలు ఈ జన్మకే ఉంటాయని లేదు మేడం. వచ్చే జన్మకు ఉండొచ్చు. ఆ వచ్చే జన్మకు కూడా ఉండొచ్చనమాట. అంటే జన్మలు అవి కొన్ని అది అందుకోతే 3 కర్మలు చెప్తారు. సంచిత కర్మలు, తర్వాత ప్రారబ్ధ కర్మలు, ఇంకో కర్మలు ఏదో చెప్తారనమాట. 3 కర్మలు. నేను కావాల్సి చిన్న నోట్స్ రాసి నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాననమాట. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ అంటాం మనం మేడం. ఈ 3 కర్మల గురించి కాస్త మనము చెప్పుకుందాం అనమాట. అయితే వేదాంతం చదివేటప్పుడు ఈ కర్మల గురించి కూడా చెప్పాలనమాట. ఆగామి కర్మ, ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ 3 కర్మలున్నాయన్నమాట. ఈ 3 కర్మలు ఏమిటి అనేది బ్రాడ్‌గా చెప్పుకొనేసి నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. నెక్స్ట్ క్లాస్‌కొచ్చినప్పుడు. నేను ఈరోజు మీకు ఇది కూడా పంపిస్తాను. ముందు శ్లోకంలో